ఆంధ్రుల గౌరవాన్ని ఎంత ఘోరంగా తాకట్టు పెట్టారు అని అంటే, అంతకుముందు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల గౌరవం కోసం, ఆత్మగౌరవం కోసం అని చెప్పేటువంటి వీళ్ళు ఈరోజు పొత్తుల కోసం ఢిల్లీలో బీజేపీతో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కాకుండా కానీ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం దాదాపుగా 3 రోజుల నుంచి గేట్ల దగ్గర కూర్చున్నారు అని అంటే, ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఏ రకంగా ఢిల్లీలో తాకట్టు పెట్టారో చూస్తుంటేనే బాధాకరంగా ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, ప్యాకేజ్తోనే ఎప్పుడో ఒప్పుకున్నాడు ఈ చంద్రబాబు నాయుడు అని వాళ్ళే చెప్తున్నారు. తన హయాంలో 5 సంవత్సరాలు కూడా అన్యాయం చేశారన్నటువంటిది ఒప్పుకున్నారు. ఏ అష్యూరెన్స్ తీసుకోకుండా ప్రత్యేక హోదా అష్యూరెన్స్ తీసుకున్నారా? లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా అంటే లేదు. ఏదీ లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము, ప్రజల్లో అతనికి బలం ఉంది అని ఏకైక భావనతో భయపడి ఢిల్లీలో జాతీయ నాయకులు ఇండ్ల బయట కూర్చోనేటువంటి పరిస్థితికి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వీళ్ళను చరిత్ర ఎప్పుడు క్షమించదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ధైర్యంగా వై నాట్ 175 సంవత్సరం కింద చెప్పి అదే ఫిగర్తో ముందుకు పోతుంటే, వీళ్ళల్లో ఎవరు 120నో, ఎవరు 30నో, ఎవరు 20నో తేల్చుకోలేక, ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అన్నటువంటి పేర్లు చెప్పుకోలేక ఇంత హీన స్థితికి పార్టీలు దిగజార్చుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైన వీళ్ళందరూ కలిసి ముక్కుముడి దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారట. ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు? పేద ప్రజలను ఆదుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పావర్టీని 12% నుంచి, పేదరికాన్ని 12.8% నుంచి 4% తగ్గించినది జగన్మోహన్ రెడ్డి గారు చేసేది తప్ప, 17 కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వడము తప్ప, 33 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడము తప్ప, 1000 ఎకరాలు డాటర్ ల్యాండ్స్ని రెగ్యులైజ్ చేసి అసైన్మెంట్ ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడము తప్ప ఏ తప్పు చేశాడు? అర్హత ఉన్న వాళ్ళకు, ఆ తల్లులకు అమ్మఒడి ఇవ్వండి లక్షలాది మందికి ఇవ్వడంతో పాటు చెప్పిన మాట ప్రకారం 28,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి డాక్టర్ రుణాలు మాఫీ చేసిన దగ్గర నుంచి రైతులకు రైతు భరోసా 50,000 ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి 67,700 ఇచ్చినందుకు ఇవన్నీ కార్యక్రమాలు మర్చిపోయి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఎదుర్కోలేక ఇంత నిసిగ్గుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా. కానీ ఒకటి చెప్తున్నాడు, గుండెలపైన చేసుకొని ఆలోచన చేయండి తల్లి, ఓటరు మహాశైలారా, మీకు మంచి జరిగిందంటే నాకు అండగా నిలబడి చెప్పినటువంటి నాయకుడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఆయన నాయకత్వం అంటే మాకు ప్రాణం. ఆ నాయకుడు అంటే మాకు నరాన అభిమానం. నాయకుడు అంటే అలా ఉండాలి, నాయకుడు అంటే ధైర్యంగా ఉండాలి, ప్రజలకు మేలు చేసేటువంటి వాడు అన్నటువంటి ఉండాలి. ఆ నాయకుడు ఆ ధైర్యంగా ఉన్నాడు కాబట్టి కార్యకర్తలమైన మేము, మాకు తోడున్నటువంటి మా నాయకులు ఇలా ధైర్యంగా మేము ఉన్నాము అని అంటే అది మా నాయకుడు కల్పించినటువంటి ధైర్యం, ప్రజలకు మేలు చేయటం. అందుకే ప్రజలను వేడుకుంటున్నా, ఒక్కరోజు మా అవసరం కోసం మాకు ఓటేస్తే 5 ఏళ్ళు వాళ్ళకు పాదసేవ చేసుకుంటా సేవ చేసేటువంటి తత్వంతో ఉన్నటువంటి వాళ్ళం. అదే మాకు జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు. ఇచ్చిన మాట తప్పకుండా చేయాలి అనేటువంటి మాటలతో జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు కాబట్టి ఈరోజు అంత బలమైన నాయకుడు ఆయన అయ్యాడు. ఈరోజు మేనిఫెస్టోలో 99.9% హామీలు అమలు చేశాడు కాబట్టి ధైర్యంగా సింగిల్గా వస్తున్నాడు. చెప్పిన మాటలు అమలు చేయకుండా 650 హామీలు ఇచ్చి 2014లో 2-3 కూడా అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ బీజేపీతో జతగడుతున్నాడు. ఆయన బీజేపీతో పోవాలంటే బీజేపీ మంచి పార్టీ, పోకూడదంటే చెడ్డ పార్టీ. ముందర లోకేష్ని, పక్కన పవన్ కళ్యాణ్ని, మరొక పక్క నరేంద్ర మోడీని, వెనకాల షర్మిల గారిని, ఇంతమందినితో కలుపుకొని యుద్ధానికి ప్రజలకు ఫలాన్ని చేశానని చెప్పుకోలేక దుష్ప్రచారంతో ముందుకు వస్తున్నాడంటే అక్కడే ఆయన ఓటమి అంగీకరించినట్టు అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఊహించినట్టు విధంగా వై నాట్ 175 దానిపైన స్టిల్ ఈ రోజుకి బలంగా మేము ఉన్నాం. మీరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో క్లారిటీ లేని మీకు మాకు పోటీ ఇచ్చే అర్హత లేదు, మీకు పోటీ చేసే అర్హత కూడా లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలకు ఓటు అడిగే హక్కు కేవలం వైసీపీకి మాత్రమే ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను.